కాంప్లికేషన్స్ ఏంటి, దాన్ని ఎలా మనం దాన్ని పరిష్కరించుకోవాలి. ముఖ్యంగా థైరాయిడ్ అంటే అదొక గ్రంథి. థైరాయిడ్ అనేది ఒక గ్రంథి ఈ పార్ట్ లో మనకి నెక్ ఏరియాలో ఇక్కడ లొకేట్ అయి ఉంటుంది. ఈ థైరాయిడ్ నుంచి మనకు వచ్చే హార్మోన్స్ ముఖ్యంగా మన గ్రోత్ కి, అంటే ఇది ఎప్పుడైతే ఒక శిశువు తల్లి గర్భంలో ఉంటారో అప్పటి నుంచి కూడా థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. గర్భంలో ఉన్నప్పుడు మదర్ థైరాయిడ్ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకుని ఆ శిశువు యొక్క గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. పుట్టిన తర్వాత ఆ పిల్లవాడి కానీ ఆ పాపకు కానీ థైరాయిడ్ ఎలా పనిచేస్తుంది అనే దాని మీద ఆ పిల్లల యొక్క మెదడు కానివ్వండి, వాళ్ళ శరీరం కానివ్వండి, టాల్ అవ్వడం కానివ్వండి, వాళ్ళ పొడుగు కానివ్వండి, బరువు కానివ్వండి, ఆకలి, ఈ ప్రతి ఫంక్షన్ కూడా థైరాయిడే చూసుకుంటుంది. పిల్లల్లో ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నాం, పిల్లల్లో కూడా థైరాయిడ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు తినే ఫుడ్ కానివ్వండి, లేదా వాళ్ళ తల్లిదండ్రులకి థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోవడం కానివ్వండి, జెనెటిక్ గా ఇలా రకరకాల కారణాల మూలంగా పిల్లల్లో మనం థైరాయిడ్ అనేది ఫంక్షన్ అనేది కొంచెం తక్కువ అవడం చూస్తున్నాం.